దేశంలో సైబర్ నేరగాళ్లు రోజుకో రూపంలో ప్రజల్ని మోసం చేస్తూ వారి దగ్గర ఉన్న డబ్బులను అయితే ఖాళీ చేస్తున్నారు. మనం చూసుంటాం బెట్టింగ్ యాప్స్ వల్ల కానీ లేకపోతే ఏదైనా లింక్ పంపించి అందులో లాగిన్ అయ్యి ఓటీపీస్ అడిగి ఇలా చేసి వాళ్ళ ఖాతాలను అయితే ఖాళీ చేస్తున్నారు. కానీ కొత్తగానైతే కాల్ మెర్జింగ్ స్కామ్ అనేది ఒకటైతే వచ్చింది. సో దాని గురించి మనతో విశ్లేషించడానికి సైబర్ క్రైమ్స్ ఎస్ఐ ప్రసీన్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సో సార్, మనమైతే దాదాపుగా చాలా స్కామ్స్ అయితే చూసుంటాం. సో కొత్తగా అయితే కాల్ మెర్జింగ్ స్కామ్ అనేది ఒకటి వచ్చింది. అసలు ఈ కాల్ మెర్జింగ్ స్కామ్ అంటే ఏంటో ఒకసారి చెప్తారా? కాల్ మెర్జింగ్ స్కామ్ అని చెప్పేసి రీసెంట్ టైమ్స్లో అంటే ఫ్రాడ్స్టర్స్ అనేది ఈ టెక్నిక్ అనేది యూజ్ చేస్తున్నారండి. విక్టిమ్స్ దగ్గర నుంచి మనీ అనేది ఫ్రాడ్ చేయడం కోసం అనేది వీళ్ళు సస్పెక్ట్స్ అనేది వీళ్ళు చేస్తున్నారు. సో ఇందులో ఏమవుతుందంటే ఒక విక్టిమ్కి ర్యాండమ్ కాల్స్ అనేది చేస్తారనమాట. ఒక ఫ్రాడ్స్టర్ ఒక ర్యాండమ్ కాల్ అనేది చేసి, మా ఫ్రెండ్ కానీ మా రిలేటివ్ కానీ మీ నెంబర్ ఇచ్చారు, మీకు ఒక సమ్ మెసేజ్ వస్తుంది, సో అది బై మిస్టేక్ మీకు వచ్చింది, సో జస్ట్ మా ఫ్రెండ్కి అది చెప్పండి అని చెప్పేసి మళ్ళీ ఆ కాల్ అనేది అతను ఆల్రెడీ ఒక కాన్ఫరెన్స్ కాల్లో ఉంటాడు. ఆ కాన్ఫరెన్స్ కాల్ ఏంటంటే ఒక బ్యాంక్ నుంచి వచ్చే ఒక కాల్లో ఉంటారన్నమాట. సో ఓటీపీ వెరిఫికేషన్ కోసము బ్యాంక్ వాళ్ళకి వీళ్ళే ఫస్ట్ కాల్ చేసి తర్వాత వీళ్ళు విక్టిమ్కి కాల్ చేస్తారన్నమాట. విక్టిమ్కి కాల్ చేసి కాన్ఫరెన్స్లో పెట్టి కాన్ఫరెన్స్లో మళ్ళీ బోత్ కాల్స్ మెర్జ్ చేసి ఎప్పుడైతే విక్టిమ్ని ట్రిక్ చేసి వీళ్ళు విక్టిమ్ దగ్గర నుంచి ఆ ఓటీపీ అనేది విక్టిమే చెప్పేలాగా చేసి వాళ్ళు ఆ ఓటీపీని తనకు తెలియకుండానే స్టీల్ చేస్తారన్నమాట. స్టీల్ చేసి వన్స్ ఆ విక్టిమ్ ఆ ఓటీపీ అనేది రివీల్ చేయగానే అతని బ్యాంక్ అకౌంట్లో ఉన్న అమౌంట్ అనేది విత్డ్రా అయిపోతుంది. అతనికి ఉన్న ఏదైతే బ్యాంక్కి సంబంధించిన నెంబర్ కూడా ఉంటుందో, ఏదైతే ఎస్ఎంఎస్ అలర్ట్ నెంబర్ ఉంటుందో దాన్ని కూడా చేంజ్ చేసే అవకాశం అనేది ఉందన్నమాట. సో దీనివల్ల విక్టిమ్కి మొబైల్ బ్యాంకింగ్ యాక్సెస్ అనేది వెళ్ళిపోయి అది ఫ్రాడ్స్టర్ చేతికి వచ్చిన తర్వాత అతను దాన్ని యూజ్ చేసుకొని అతని బ్యాంక్ అకౌంట్ మొత్తం ఖాళీ చేస్తాడు. సో ఈ టైప్ ఆఫ్ ఫ్రాడ్ అనేది ఇప్పుడే స్టార్ట్ అయింది. సో దీనిపైన ఎన్పిసిఐ వాళ్ళు కూడా గైడ్లైన్స్ అనేది ఇష్యూ చేశారు. సో అంటే ఇప్పుడు కొత్తగా వింటుంది అయితే కాల్ మెర్జింగ్ స్కామ్. సో ఇంతకు ముందు కూడా చాలా స్కామ్స్ ఉంటాయి కదా. సో మీకు ఎక్కువ శాతం వరకు వచ్చిన కంప్లైంట్స్ ఏ స్కామ్కి గురైన వాళ్ళు ఎక్కువ కంప్లైంట్స్ ఇచ్చారు? అంటే ఇప్పటివరకు అయితే కాల్ మెర్జింగ్ అనేవి కంప్లైంట్స్ అయితే మనకి రాలేదండి. కాకపోతే మన దగ్గర రెగ్యులర్గా వచ్చే కంప్లైంట్స్ ఏంటంటే మోస్ట్లీ అబౌట్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అండి. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, పార్ట్ టైం జాబ్స్ ఉన్నాయి. పార్ట్ టైం జాబ్స్ మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి అని చెప్పేసి ర్యాండమ్గా కొన్ని వాట్సాప్ గ్రూప్స్లలో విక్టిమ్ యొక్క నెంబర్ యాడ్ చేయడము, తర్వాత అందులో ఆ వాట్సాప్ గ్రూప్స్లో కానీ టెలిగ్రామ్ గ్రూప్స్లో కానీ అందరూ కూడా ఫ్రాడ్స్టర్కి సంబంధించిన వాళ్ళే ఉంటారనమాట. సో వాళ్ళు ఏంటంటే స్క్రీన్ షాట్స్ మాకు ఇంత అమౌంట్ ఎర్న్ చేస్తున్నాం మేము అని చెప్పేసి చెప్పడము, అది విక్టిమ్ బిలీవ్ చేసి విక్టిమ్ కూడా అందులో ఇంట్రెస్ట్ చూపించి అతనితోని మొత్తం అనేది ఒక ఫ్రాడ్స్టర్ యొక్క ట్రాప్లో పడడం అనేది జరుగుతుందన్నమాట. సో వన్స్ ఒక 10,000 20,000 ఇనిషియల్ అమౌంట్ అనేది అతను డిపాజిట్ చేసిన తర్వాత అది విత్డ్రా చేసుకోవాలి అంటే మీరు ఇంకా 50,000 రూపీస్ కట్టాలి, 1 lakh కట్టాలి అని చెప్పేసి అట్లా విక్టిమ్ని చీట్ చేయడం అనేది జరుగుతుంది. సో విక్టిమ్ వన్స్ ఇదంతా రియలైజ్ అయ్యి మనం చీట్ చేయబడ్డామని చెప్పేసి వన్స్ రియలైజ్ అయిన తర్వాత అతను పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుందండి. సో ఇదైతే జనరల్గా జరుగుతున్నది. అండ్ ఎక్కువగా ఈ మధ్యలో ట్రేడింగ్ యాప్స్ కూడా బాగా వస్తున్నాయండి. ట్రేడింగ్ రిలేటెడ్ ఫ్రాడ్స్ కూడా వస్తున్నాయి. సో ఫేక్ ట్రేడింగ్ యాప్స్, ఫేక్ ట్రేడింగ్ వెబ్సైట్స్ ఒకటి క్రియేట్ చేసి ఫ్రాడ్స్టర్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీకు ఐపీఓలో ఇన్వెస్ట్మెంట్స్ మేము చేస్తాము, మీరు ఈ స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేయండి, ఈ ప్లాట్ఫామ్ యూజ్ చేసి ఇవన్నీ చేయండి అని చెప్పేసి వాళ్ళకి ఒక ఫేక్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చూపిస్తున్నారు అన్నమాట. వాళ్ళకి 20% 30% జస్ట్ ఒక విత్ ఇన్ 1 వీక్లోనే వాళ్ళకి రిటర్న్స్ ఆశ చూపిస్తున్నారు. సో దానికి వాళ్ళు ఆశపడి విక్టిమ్స్ ఏం చేస్తున్నారంటే ఇంకా ఎక్కువ అమౌంట్ అనేది డిపాజిట్ చేస్తున్నారు. వన్స్ ఒక సర్టెన్ అమౌంట్ అంటే వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ వరకు కూడా పెట్టిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళు విత్డ్రా చేసుకోవాలనుకుంటున్నారో అప్పుడు ఈ అమౌంట్ విత్డ్రా అవ్వవు అని చెప్పేసి వాళ్ళ విత్ ఇన్ ఒక 3-4 డేస్లోనే ఆ వెబ్సైట్ కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. అండ్ వాళ్ళ కస్టమర్ కేర్ సర్వీస్ నుంచి కూడా ఎలాంటి రెస్పాన్స్ అనేది ఉండడం లేదన్నమాట. సో అంటే ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఇన్స్టాలో ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా నేను ఇందులో ఇన్వెస్ట్ చేశాను, నేను కార్ కొన్నాను, ఇల్లు కొన్నాను అని చెప్పి కూడా అంటే నార్మల్ పీపుల్ని కూడా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. అంటే దీనివల్ల కూడా ఈ స్కామ్స్ అనేవి జరుగుతున్నాయి అనుకోవచ్చా? అంటే ఏదైనా అంటే వాళ్ళు జెన్యూన్ యాప్స్ గురించి కానీ జెన్యూన్ వెబ్సైట్స్, జెన్యూన్ ప్లాట్ఫామ్స్ గురించే వాళ్ళు చేస్తుండొచ్చు మోస్ట్లీ. కాకపోతే ఎవరైనా విక్టిమ్స్ వాళ్ళు ఏదైనా ఒక ప్లాట్ఫామ్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే అది సెబీ రిజిస్టర్డ్ ప్లాట్ఫామా లేదా అనేది ఒకసారి వన్స్ అండ్ ట్వైస్ చెక్ చేసుకున్న తర్వాతనే వాళ్ళ వాల్యుబుల్ అమౌంట్ని అందులో ఇన్వెస్ట్ చేయడానికి ఉండాలి. లేదు అంటే వాళ్ళు
ఇది ఒక ఫ్రాడ్స్టర్ అనేది చేస్తున్నారు అని చెప్పి రియలైజ్ అవ్వాలన్నమాట. సో అంటే ఇప్పుడు మీరు అన్నారు అది జెన్యూనా కాదా అని, అంటే నార్మల్ పీపుల్ కొంతమంది అది జెన్యూనా కాదా అని తెలుసుకోలేరు, అది తెలుసుకోవాలంటే ఏం చేయాలి? తెలుసుకోవాలంటే జస్ట్ సెబీ రిజిస్టర్డ్ వెబ్సైట్స్, సెబీ వెబ్సైట్లోకి వెళ్ళి వాళ్ళకి సంబంధించిన రిజిస్టర్డ్ ఏమున్నాయి అనేది వాళ్ళు అందులో చూసుకోవాలండి. అండ్ అట్ ద సేమ్ టైం బీఎస్సీ అండ్ ఎన్ఎస్సి వెబ్సైట్స్ కూడా ఉంటాయి. అందులో ఆ కంపెనీకి సంబంధించిన నిజంగా స్టాక్స్ ఉన్నాయా, దీనికి సంబంధించిన ఐపీఓ నిజంగా రిలీజ్ అవుతుందా లేదా అనేది కూడా వాళ్ళు వన్స్ వెరిఫై చేసుకున్న తర్వాతనే దానికి సంబంధించిన ఐపీఓస్లో ఇన్వెస్ట్ చేయడం అనేది చేయాలి. అది కూడా ప్లే స్టోర్లో అవైలబుల్ ఉన్న యాప్స్లోనే మాత్రమే. అంటే మనం చూస్తుంటాం అప్ స్టాక్స్ కానీ, గ్రో కానీ, జీరోదా ఇలాంటి కొన్ని జెన్యూన్ యాప్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా సెబీ రెగ్యులరైజ్ చేస్తుంది, సెబీ మానిటర్ చేస్తుంది అన్నమాట. సో అలాంటి యాప్స్లో, జెన్యూన్ యాప్స్లో చేస్తే సేఫ్ ఉంటుంది. లేదు అంటే ఫేక్ వెబ్సైట్స్లో కానీ, ఫేక్ అప్లికేషన్స్లో కానీ చేయడం, అంటే ఏపీకే ఫైల్స్ వాళ్ళు ఏం చేస్తారంటే టెలిగ్రామ్ గ్రూప్స్లలో ఏపీకే ఫైల్స్ పెట్టేసి ఆ ఏపీకే ఫైల్స్ని వీళ్ళు ఇన్స్టాల్ చేయమని చెప్తారు. సో ఎప్పుడు కూడా అలాంటి ఏపీకే ఫైల్స్ ఎలాంటి గ్రూప్స్ నుంచి కూడా డౌన్లోడ్ అనేది చేయొద్దు మన మొబైల్లో. అండ్ ఆ యాప్స్ త్రూ మనం ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయకుండా ఉంటే జాగ్రత్తగా ఉన్నట్టుంటుంది. సో అంటే ఇలాంటి ఫ్రాడ్స్కి గురైన వాళ్ళని ఏ విధంగా శిక్షిస్తున్నారు? అంటే వాళ్ళని పట్టుకోవడం జరుగుతుందండి. రీసెంట్గా కూడా చాలా కేసెస్లో కూడా మేము అది డిటెక్ట్ చేయడం జరిగింది. సో అందులో వాళ్ళని రిమాండ్ చేసి మేము జైలుకి పంపిస్తున్నామండి అందులో. సో అంటే ఇప్పటి వరకు దాదాపుగా ఎంత అమౌంట్ని అయితే రికవర్ చేయగలిగారు ఈ ఫ్రాడ్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి? అంటే సైబర్ క్రైమ్లో వచ్చేసి రికవరీ రేట్ అనేది తక్కువ ఉంటుందండి. అంటే కేస్ స్పెసిఫిక్గా ఉంటుంది. సో అది మనము ఒక్కొక్క కేసెస్లో ఎట్లా ఉంటుందంటే, సమ్ కేసెస్లో 1 lakh అమౌంట్ పోతే 1 lakhకి 1 lakh అమౌంట్ రీఫండ్ అయిన కేసెస్ కూడా ఉన్నాయి. కొన్ని కేసెస్లో 10 lakhs అమౌంట్ పోయినా కూడా మనము మ్యాక్సిమం అంటే ఎక్కువ ఇప్పించలేని పొజిషన్లో కూడా ఉంది. ఏంటంటే విక్టిమ్ ఎంత తొందరగా రెస్పాండ్ అయ్యిండు, అతను ఫ్రాడ్ చేయబడ్డాడు అని చెప్పేసి ఎంత తొందరగా రెస్పాండ్ అయ్యి మాకు పోలీస్కి ఎంత తొందరగా రీచ్ అవుతే అంత అమౌంట్ అనేది హోల్డ్ అవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. ఎన్సీఆర్పి పోర్టల్లో అంత అమౌంట్ అనేది హోల్డ్ అవ్వడం తర్వాత చేత మనకి విక్టిమ్కి కూడా అదే అమౌంట్ మనము రీఫండ్ చేయడం అనేది జరుగుతుంది. సో విక్టిమ్కి ఎప్పుడైనా ఒకవేళ అతను ఇంట్లో ఉన్న ఇక్కడ నైట్ టైంలో రియలైజ్ అయినా కూడా ఇమ్మీడియట్గా 1930కి కాల్ చేసి ఈ సైబర్ క్రైమ్ని రిపోర్ట్ చేయాలి అని కోరుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, ఈ రోజులలో స్మార్ట్ ఫోన్స్ ఎక్కువ వాడడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి స్కామ్స్కి గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా మోసపోయినప్పుడు వెంటనే దాన్ని గుర్తించి ఏ అర్ధరాత్రి అయినా ఎప్పుడైనా కూడా మమ్మల్ని రీచ్ అవుట్ అవ్వచ్చు అని చెప్పేసి ఎస్ఐ గారు అయితే తెలుపుతున్నారు. కెమెరామెన్ వంశీతో శ్రావణి, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.